అన్నయ్య బాగా ఆకలిస్తుంది అన్నయ్య. ఇప్పుడు హాయిగా ఉందాం అనుకో. అమ్మా మా చెల్లికి ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టమ్మా. ఈ కాలనీ మీద పడి అడుక్క తిని మీ అయ్యేలాగా నువ్వు కూడా పెద్ద రౌడీ అవుతావా? మీరు బతికి ఎవరిని ఉద్ధరించకలేదు కానీ పారా పోయి ఎక్కడన్నా బట్టి చావండి. అన్న నా చెల్లికి ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా పెట్టన్నా. నీ అయ్య సొమ్మేమన్నా ఉందారా? మా చెల్లికి ఆకలిగా ఉందన్న. చెప్తుంటే సమజ్ అయితలేదా? వీడు పెరిగి పెద్ద యువని చంపాలను. వద్దన్నయ్య, నాకేమీ వద్దన్నయ్య, నాకు ఆకలి కూడా లేదన్నయ్య. వద్దన్న. కరీం చాచా ఒక్క రూపాయి ఇవ్వు, నువ్వేం చెప్పినా చేస్తాను చాచా. ఇవాడు అడుక్కుంటావు, రేపు రౌడీ పోయి దబాయిస్తావు. అట్కా చాచా, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. వద్దన్నయ్య, ఎవరిని అడగద్దన్నయ్య, మనం కూడా చచ్చిపోదాం. నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళకు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అన్నయ్య తొందరగా వచ్చేస్తావు కదా, ఒట్టు. త్వరగా వచ్చేస్తానమ్మా, ఒట్టు. బంగారమే గాని నువ్వు రౌడీ శంకర్ కొడుకు కదూ? అవును సార్, దాన్ని తీసుకుని ఎంతో కొంత ఇవ్వండి సార్. ఎక్కడ కొట్టుకొచ్చావరా? దొంగతనం చేయలేదు సార్, అది మా చెల్లిది. అచ్చా, ఆ విషయం పోలీసులు చూసుకుంటారు. వద్దు సార్. అరే ఆ రోజంతా నా చెల్లెల ఆకలి తీర్చడం కోసం వెళ్ళని చోట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను రౌడీ కొడుకు అన్న మాట వెంటాడుతూనే ఉంది. చూడమ్మా పాప, నీకెవరూ లేనట్టున్నారు, మాతో రామ్మా, నిన్ను స్కూల్లో చేర్పించి చదువు చెప్పిస్తాం. నాకు అన్నయ్య ఉన్నాడు, నేను అనాథని కాదు. అన్నం తీయడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. నేను కాదమ్మా, రాను. నువ్వు వస్తే నీకు మంచి భోజనం పెట్టిస్తాను, చెల్లి బాగా చదువు చెప్పిస్తాను, మంచి మంచి బొమ్మలు బాబు, ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి, మంచి మంచి బట్టలు కొనిపెడతాను. సార్, ఎవరు సార్ వాళ్ళు? క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు. రోడ్డు పక్కన అనాథలుగా ఉండే ఆడపిల్లల్ని దత్తత తీసుకుంటారు. అన్నం పెడతారా? పెడతారు బాబు. 3 పూట్ల పెడతారా? 3 పూట్ల పెడతారు బాబు. బాగా చూసుకుంటారా? ఏ లోటు రాకుండా చూసుకుంటారయ్యా. అన్నయ్య, మా అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, అన్నయ్య, వీళ్ళని అనాథనని తీసుకెళ్ళిపోతున్నారు. నాకు నువ్వు ఉన్నావు కదన్నయ్య, వీళ్ళకి చెప్పు అన్నయ్య. బాబు, ఈ పాప నీ చెల్లెలా? ఇది నా చెల్లేంటి సార్? రోడ్డు పక్కన అనాథలో ఉందని మాట్లాడితే అన్నయ్య అన్నయ్య అంటూ నా ప్రాణాలు తీస్తుంది. తీసుకెళ్ళిపోండి సార్, తీసుకెళ్ళిపోండి. ఎందుకన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా అన్నయ్యవే కదా, చెప్పన్నయ్య. నాకు భయం వేస్తుంది అన్నయ్య, చెప్పన్నయ్య. తీసుకెళ్ళిపోండి సార్, పీడ విరగడైపోద్ది. ఆ రోజు నుంచి నా చెల్లెల్ని చూడటానికి రోజు అనాథ శరణాలయం దగ్గరికి వెళ్తుండేవాడిని. ఫాదర్, వెళ్ళి దివ్యని తీసుకురా. ఆ కుర్రాడు మళ్ళీ వచ్చాడమ్మా. 2 నెలలుగా ప్రతిరోజు వస్తున్నాడంటే అతను చెప్పేది నిజమేనేమో అనిపిస్తోంది. దివ్య, లేరు, నాకెవ్వరూ లేరు. తను మా అన్నయ్య కాదు, నేను అనాథని. వెళ్ళిపోమనండి.